ఫ్రెండ్స్ నేను ఒకటి అడుగుతా, హానెస్ట్ గా చెప్పండి. మనం డైలీ గ్రోసరీస్ ని ఆర్డర్ పెట్టుకుంటాం, స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, మన బైక్ లోనో కార్ లోనో ఫ్యూయల్ కూడా మనం డైలీ ఫిల్ చేపిస్తాం. ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలోకైనా మొబైల్లోకైనా ఓటీటీ యాప్స్ తీసుకుంటున్నాం, అప్పుడప్పుడు మూవీకి కూడా వెళ్తున్నాం, మూవీ టికెట్స్ బుక్ చేసుకొని. ఇలాంటి వాటన్నిటికీ మనం డబ్బులు ఎట్లా పే చేస్తున్నాం? ఎయిదర్ హ్యాండ్ క్యాష్ అయినా పే చేస్తున్నాం, ఫోన్ పే గూగుల్ పే వాడి యూపీఐ పేమెంట్స్ అయినా చేస్తున్నాం. అండ్ ఈ ఖర్చులు మనకు రెగ్యులర్ గా ప్రతి నెల ఉండేటివే. ఇలాంటి వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్లో ఎక్కడన్నా మనకు ఒక్క రూపాయి అయినా తిరిగి వస్తుందా? ఎక్కడ కూడా ఒక్క రూపాయి తిరిగి రావట్లే. కానీ నేను రీసెంట్ గా ఒక కొత్త క్రెడిట్ కార్డ్ చూసిన. ఆ కార్డ్ ని కరెక్ట్ గా వాడితే ప్రతి నెల 500 నుంచి 750 క్యాష్ బ్యాక్ ఈజీగా వస్తుంది. సో అసలు ఆ కార్డ్ ఏంటి, ఆ కార్డ్ ద్వారా మాక్సిమం క్యాష్ బ్యాక్ తీసుకోవాలంటే కరెక్ట్ గా ప్రాపర్ గా ఎట్లా వాడాలి, ఇవన్నీ నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్, ప్రతి ఒక్కరి లైఫ్ లో మ్యాండేటరీగా ఉండే ఖర్చులలో గ్రోసరీస్ అనేది పక్కా ఉంటది. గ్రోసరీస్ అంటే ఇంట్లో రైస్, పప్పు, వెజిటబుల్స్, ఆయిల్స్, ఇట్లాంటివన్నీ గ్రోసరీస్ కిందకి వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలా మంది ఈ గ్రోసరీస్ ని సూపర్ మార్కెట్స్ లేకపోతే చుట్టుపక్కల ఉన్న షాప్స్ లో తీసుకుంటారు. బట్ స్మార్ట్ పీపుల్ బయట కంటే తక్కువ ధరకు వచ్చేలాగా ఆన్లైన్ లో బిగ్ బాస్కెట్ లో, అమెజాన్ ఫ్రెష్ లో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటి వాటిలో ఆర్డర్ పెట్టుకుంటారు. విలేజ్ లో ఉన్న వాళ్ళకి స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటి సర్వీసెస్ లేవు కాబట్టి వాళ్ళు అమెజాన్ నుంచి గానీ ఫ్లిప్కార్ట్ నుంచి గానీ డైరెక్ట్ గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుకుంటారు. అంటే ఆయిల్స్ గానీ, పప్పులు గానీ, రైస్ గానీ ఇట్లాంటివి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో డైరెక్ట్ గా దొరుకుతున్నాయి కదా, అక్కడ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు, బయట కంటే తక్కువ కాస్ట్ వస్తున్నాయి అని చెప్పేసి. సో ఇలా ఆన్లైన్ లో కొనే గ్రోసరీస్ కి నేను చెప్పే క్రెడిట్ కార్డు వాడినట్టయితే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీకు మంత్లీ గ్రోసరీస్ కి ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. 5,000లో 5% అంటే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్, 10,000 రూపాయలు మీకు గ్రోసరీస్ కి ఖర్చు అవుతుంది అనుకోండి, మీది పెద్ద ఫ్యామిలీ అయితే 10,000లో 5% అంటే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా ఒక మంత్ కి 500 వేసుకుంటే ఇయర్లీ ఎంత సేవ్ చేసుకోవచ్చు? ఒక గ్రోసరీస్ మీదనే మీరు 6,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ వాళ్ళైనా స్విగ్గీ, జొమాటో వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. వీకెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా తినాలనిపించినప్పుడు స్విగ్గీ, జొమాటోను వాడి ఫుడ్ అడ్డగోలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. స్విగ్గీ, జొమాటో అనే కాదు, ఆన్లైన్ లో ఏ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా గానీ అక్కడ కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సేమ్ ఇందాకట్లాగే 10,000 ఖర్చు పెట్టుకుంటే 500 రూపాయలు, 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 250 రూపాయలు. ఇక ఫ్యూయల్ అయితే అందరికి ఇంపార్టెంటే. ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్. ఈ ఫ్యూయల్ పైన కూడా ఈ కార్డు 3% క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ప్లస్ 1% సర్చార్జ్ వేవర్ ఇస్తుంది. టోటల్ గా మీకు 4% సేవ్ అవుతుంది ఇక్కడ కూడా. ఎగ్జాంపుల్, మీ బైక్స్ లో పెట్రోల్ ఫిల్ చేయించడానికి మంత్లీ 5,000 రూపీస్ అవుతున్నాయి అనుకోండి. 5,000 లో 4% అంటే అరౌండ్ 200 రూపీస్ దాకా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ లో కూడా, అంటే మూవీస్ కి వెళ్ళినప్పుడు, బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి ఓటీటీ యాప్స్ ఉన్నాయి కదా, ఇవి మనం టీవీస్ లో, మొబైల్స్ లో చాలా యూజ్ చేస్తున్నాం. ఇట్లాంటి వాటి సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నప్పుడు కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక కండిషన్ ఏంటి అంటే, ఇప్పటిదాకా చెప్పిన క్యాష్ బ్యాక్స్ అన్నిటికీ కూడా మంత్లీ మాక్సిమం 750 రూపీస్ దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో 750 రూపీస్ అయినా చిన్న అమౌంట్ కాదు. మంత్లీ 750 అని అంటే ఇయర్లీ 9,000 రూపీస్ సేవ్ అవుతాయి మీకు ఈ కార్డ్ ద్వారా. అండ్ ఆఫ్లైన్ లో ఖర్చు పెట్టే వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదా అని అంటే, ఆఫ్లైన్ లో ఖర్చు పెట్టే వాళ్ళకి కూడా ఉంది. అదర్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆఫ్లైన్ లో మీరు కార్డ్ స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసిన దగ్గర కానీ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్స్ పైన 0.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ కార్డ్ లో రూపే వేరియంట్ కూడా ఉంది. రూపే కార్డ్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి వాడుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి వాటికి లింక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని టచ్ చేయకుండా మీరు క్యూఆర్ కోడ్స్ కి పేమెంట్ చేసేటప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ నుంచే పేమెంట్ చేయొచ్చు. అట్లా చేసినప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన కూడా మీకు 0.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. దీనికి ఎట్లాంటి లిమిట్ లేదు, అన్లిమిటెడ్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు. మేబీ మీరు అందరు తిట్టుకుంటున్నారు కావచ్చు, కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని చెప్తున్నావు కానీ అసలు కార్డ్ ఏది, కార్డు గురించి చెప్తలేవు అని చెప్పేసి. కార్డు వచ్చేసి కోటా క్యాష్ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డు. కార్డు గురించి బయట జనాలకు ఎక్కువ తెలియదు. రేర్ కార్డు, కాకపోతే మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. యాక్చువల్ గా ఈ వీడియో చేయడానికి ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ కార్డుకి జాయినింగ్ ఫీ అనేది 750 రూపీస్ ఉంటుంది. కానీ ఎవరైతే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన మన లింక్ నుంచి అప్లై చేసుకుంటారో వాళ్ళకి జాయినింగ్ ఫీ అనేది ఉండదు. ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ గా మీకు ఫ్రీ వస్తుంది. యాన్యువల్ ఫీ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రెన్యువల్ ఫీ ఉంటుంది కదా, సెకండ్ ఇయర్ నుంచి, అది 750 రూపీస్ ఉంటుంది. ఆ యాన్యువల్ ఫీ, రెన్యువల్ ఫీ అనేది ఏ కార్డులో అయినా కామన్. ఒకవేళ మీరు ఈ కార్డ్ ను వాడి ఇయర్లీ 2 lakhs ఖర్చు పెట్టిరు అనుకోండి, మీకు ఆ యాన్యువల్ ఫీ కూడా వేవ్ ఆఫ్ అయిపోద్ది. అండ్ ఇప్పటిదాకా క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ క్యాష్ బ్యాక్ అంతా కూడా మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఒక్క రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. అది మీరు కోటాక్ వెబ్సైట్ లో అయినా, కోటాక్ యాప్ లో అయినా రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ రన్ అవుతుంది. ఆ ఆఫర్ మీరు కోటాక్ వెబ్సైట్ లో ఈ కార్డుకి సంబంధించిన పేజ్ లో ప్రతి నెల చెక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ బై 1 get 1 మూవీ టికెట్ ఆఫర్ నడుస్తుంది. సో ఇది కూడా ప్రతి నెల మీరు ఆఫర్ చేంజ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ కార్డుకి అప్లై చేసే లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి క్లిక్ చేసి అప్లై చేసుకోండి. కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కనుక మీకు కావాలి అని అంటే అప్లికేషన్ అని కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే నేను ఎట్లా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో చేసి పబ్లిష్ చేస్తా. అండ్ ఇలాంటి మరిన్ని
వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా మీరు వీడియో చూడొచ్చు. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.